అది ఎస్సా నోనా ఎస్సా నోనా ఎస్సా నోనా. ఇంతకుముందు చాలా ఓపిక ఉండాలి. 21 days ఎగ్ వదిలితే చిక్ అవుతుంది. మీరు ముందు పలకరితే ఆమ్లెట్ అవుతుంది. అర్థమైందా? ఓపికగా ఈ బిజినెస్ ప్రయత్నం చేయండి. దీంట్లో బ్రహ్మ విద్య లేదు. నేను ప్రింట్అవుట్ ఇస్తాను అందరూ కూడా, నేను సాయంత్రం హ్యాండ్అవుట్ చేస్తాను. లేదా సెల్ ఫోన్లో ఉంది సరే, అది ఇప్పుడు కనెక్ట్స్ అన్నారు. అదొక 4 పేపర్లు దాన్ని పెట్టుకుని మనసులో ఇచ్చి రావచ్చు. వాడు ప్రకారం అమ్మాలది అమ్మది దిగేలోపు వాడు చదువుకుంటాడు, వాడు ఏంటి అంటాడు, ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. సార్ సేవ్ చేసుకుంటారు. మీరు సేవ్ చేసుకోండి సార్, సేవ్ చేసుకుంటే మీరు స్టేటస్ వెళ్ళిపోతారు. 15 మందికి నెలలో కూడా 30 మందికి ప్లాన్ అయిపోతే 100% వాళ్ళను టచ్ చేసే ప్రయత్నం చేయండి. డ్రీమ్ అనేటువంటిది చాలా ఒక కీ ఉండండి. ఎప్పుడు కానీ డ్రీమే మనం డ్రైవ్ చేస్తాం. ఈరోజు క్రూజ్ ట్రిప్కి వెళ్తున్నామంటే అండి, మేము మేడం ఆంబేలో క్రూజ్ అనేటువంటి ఒక పెద్ద డ్రీమ్ మాకు. మామూలుగా ఉంటుంది సార్. ట్రిప్ అంటే నదీ సముద్రంలో ఒక హాఫ్ డే మొత్తం నైట్ 6 o'clock ఎక్కి మళ్ళీ తెల్లారి 6 o'clock మేము అక్కడ దిగుతా. ఎట్లా ఉంటుంది లైఫ్ మామూలు విషయం కాదు. మేము ఆ డ్రీమ్ చేసే కాబట్టి సాధ్యమైంది. మరి దానికి పడ్డ కష్టం కూడా పడ్డాం. మాకేమన్నా సక్సెస్ ఏం ఈజీ రాలేదు. మమ్మల్ని నో అన్నారు, మమ్మల్ని అది చేశారు, పిల్లలు వదిలిపెట్టిపోతాను అన్నారు, మీకు పైసలు ఇచ్చిరా అన్నారు. మనగా పైసలు బాగా రా అది ఈ నౌకర్ అంటాడు, ఆ నౌకర్ అంటాడు, కాలేజ్ లెక్చరర్ అంటాడు, బిజినెస్ అంటాడు, ఏందో. మరి అప్పులపాలు నేను కారు కూడా అమ్ముకున్నాను. ఆశ్చర్య ఇదే చేసుకోకుండా నాకు ఇబ్బంది నేను కారు కూడా అమ్ముకున్నాను. అప్పుడు తిట్టాడు మనం. వాడి నోరు అట్లే ఉంటుంది, ఏం చేయలేము మనం. వాడు ఏదైనా అంటాడు. మీ పనులు చేసుకుని వెళ్ళిపోయి ప్రయత్నం చేయాలి. విషయం ఏంటంటే ఎక్కువ ప్లాన్లు చెప్పండి. ప్లాన్లు చెప్పకుండా సక్సెస్ అనేది 50% రాదు. మీ రిలేటివ్స్కి ఎక్కువ అవసరం ఉంటుంది. ఒక 20 మంది ఉన్నారు, ఎన్ని చపాతీలు వండాలనేటువంటిది, ఎంత పిండి అవసరం మీకు తెలుసండి. అబ్బాయి 20 మంది వచ్చింది. అసలు విషయం చపాతీ పిండి ఎంత నేను దగ్గర పిండిని తయారు చేసుకోవాలంటే 20 మందికి భోజనం పెట్టగలుగుతాం. మీ ఇంటికి కార్ రావాలి కాబట్టి ఎంత నెట్వర్క్ అవసరం, ఎంతమంది కావాలి. నాకు ₹1,00,000 అంటే ఎంత నెట్వర్క్ వస్తుంది, నాకు ఎన్ని లెక్కలు వస్తుంది. 6 లెక్కలు అండి. కరెక్ట్గా 6 టీమ్స్, 1 2 3 4 5 6 టీమ్స్ పర్ఫెక్ట్గా లీడర్స్ పట్టుకోండి. జీవితాంతం కాదు, 3 తరాలు వాళ్ళే మనం తీసుకుని వెళ్ళిపోతారు. ఈ బుక్ మాత్రం నింపండి. ఎవ్రీ మంత్ నేను చాలా మంది 100 పేజీల నోట్బుక్ చెప్తాను. ఇట్లా డైరీ మేడం రాస్తారు. వెరీ గుడ్. 2025 ఇయర్ ఇక్కడ రాయి మేడం. డిసెంబర్ 1 డిసెంబర్ 9 తారీఖు మనకు పడుతుంది. కమిషన్ 9 తారీఖు పడుతుంది. డిసెంబర్ 9 తారీఖు రోజు నేను ఈ అమౌంట్ తీసుకుంటున్నాను. మీరు 30 to 50,000 తీసుకున్నారా, ఇట్ ఈస్ 100% అఫిషియల్. ₹1,00,000 దానిలో ప్రయత్నం ఉంది, కానీ కష్టం. 30,000 నుంచి 50,000 ఖచ్చితంగా తీసుకుంటున్నాను రాయండి. 100% ఇచ్చే బాధ్యత. ₹1,00,000 ప్లస్ 10 లక్షల కారు కూడా కరెక్టే, కానీ మనం చెప్పిన ప్లాన్ కరెక్ట్గా ఉండాలి. ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్ అంటే మనము నిలబడ్డాం. ఈ పద్ధతి ద్వారా వెళ్ళాలంటే ఆ పద్ధతి ద్వారా వెళ్ళాలి. మీరు పొద్దున జూమ్కి కావాలంటే జూమ్కి వచ్చేయాలా. మీరు ఈరోజు చెప్పిన 4 జూమ్లోకి రావాలంటే జూమ్లోకి తీసుకురావాలి. ఆ 4 మళ్ళీ మీటింగ్లో పెట్టగలగాలి. ఆ 4 మళ్ళీ మనం ప్లాన్ చేయగలగాలి. ఇస్తారు మీకు తెలిసిన బాబాయ్ టీచర్ కదా, మనం పరిచయం మనమే ముందు ఉండాలి. నాకు నడువు వస్తుంది, ఏడక్క బండి ఎక్కువ అయిపోదాం, మనమే చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి రావాలి. మనము ఎక్కువ ఉడికించగలిగితే లీడర్స్ ఆర్డర్స్ ఇస్తారండి. మనమే ఈరోజు సండే కూడా మాకు కూడా ఉంది కదా, నాన్ వెజ్ తెచ్చుకొని అలాగే కూర్చొని పడుతున్నాయి. మాకు కూడా ఉంది కదా, అందరికి ₹1,00,000 అయినా ₹1,00,000 సాధ్యమవుతుంది. 30 నుంచి 50 ఆడుతూ పాడుతూ చేయాలి. నేను మనకు కూడా 10 లక్షల కాదు. ఈరోజు ఆటోమేటిక్ విషయం ఎందుకు అంటే మేడం కార్ పడండి, అది నా కారు కాదు వాస్తవం. అందరికి గేర్లు ఎందుకు లేవంటే అని అంటున్నాడు. స్కూటీ ఏమంటుందో నీకే అంటున్నాడు. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో టు సమ్. ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి ₹156 నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ₹1,33,700. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా సార్లు నేను చెప్తూనే ఉంటా, 15 సంవత్సరాలు కూడా సార్ అంతే ఎండ్ చేస్తాను. నేను వచ్చి 365 రోజులు అయితే బిజినెస్లో నేను కూడా అంతే చేస్తాను. నేనేం చేసినా అంటే నేను చేసిన వర్క్ మీకు చెప్తాను. ఈరోజు నేను ఏం చేసినా అంటే నా డ్రీమ్ని, నా గోల్ని నేను స్టార్ట్ చేసుకోలేదు. సో ప్రతి ఒక్క ఉమెన్స్కి డ్రీమ్స్ ఉంటాయి కదండి. ఉమెన్స్ ఆర్ జెంట్స్, ఎవరికైనా డ్రీమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మన డ్రీమ్స్ని మనం నిజంగా మన లైఫ్లో అచీవ్ అవుతామా లేదు, 100% అచీవ్ అవుతుంది. ఓకే, సో అచీవ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఒక యుద్ధానికి మనం వెళ్తున్నాము అన్నప్పుడు కత్తులు, సామాలు అన్ని కూడా రెడీ ఉండాలా వద్దా? అన్ని రెడీ ఉండాలి కదా. నా దగ్గర
అప్పుడు ఏం చేస్తాయి ఇట్లా వేస్తే కదా. సో యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా దగ్గర అవసరాలు పనిముట్లు కూడా కరెక్ట్ ఉన్నారు. మేము కూడా గత అంటే మేము జాయిన్ అయ్యి లాస్ట్ 1.5 year అవుతుంది. మేము కూడా జాయిన్ అయినాం. మేము కూడా ఇట్లానే వెళ్ళి మీటింగ్ వచ్చినాం. ఏం అర్థం కాలేదు. ఒక 8 months టైం అనేది వేస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒక మెగా మీటింగ్ వచ్చింది. ఆ మెగా మీటింగ్లోకి వెళ్ళి మేము కూర్చోవడం జరిగింది. అక్కడ మాకు అనిపించింది లైఫ్ అనేది చాలా చాలా రియలైజ్ అయింది. సో అక్కడ రియలైజ్ అయిన తర్వాత ఈ ఆపర్చునిటీ మేము టేకప్ చేసి ఒక 1 year అవుతుంది. మేము రియలైజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మేము డీమోటివేట్ కాకుండా మేము వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు మేము రెస్టారెంట్లో సంపాదించుకున్నది ఏంటి అంటే 15 లక్షల కారు, 1,04,000 స్కూటీ, అదేవిధంగా మొత్తం అమౌంట్ ఈ రోజు వరకు ఒక 13 లక్షల అమౌంట్ మేము తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ కంపెనీ నా ఇంట్లోకి ఒక 30 లక్షల రూపాయలు ఇచ్చింది ఇప్పటి వరకు. ఇక్కడ రెస్ట్ ఎందుకు చేయొద్దు అంటే ఎట్లా ఉంటుంది జనాలు బయట నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఫస్ట్ మన ప్లాన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా చెప్పడం స్టార్ట్ అవుతుందో అవతల వ్యక్తి మనకి కనెక్ట్ అవుతుంది. మీరు చెప్పండి, నేను ఎప్పుడైనా ఇక్కడ చాలా మందికి నేను అందరికి దాదాపు ప్లాన్ చెప్పే ఉంటా. నేను ఫస్ట్ ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తాను, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 156 రూపాయలు, నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1,33,796 రూపాయలు. నేను జాయిన్ అయ్యి నెక్స్ట్ 365 days అయిందని నేను ఫస్ట్ ఇదే రాస్తాను. మీరందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. వాళ్ళు ఒక్క క్వశ్చన్ దగ్గర గ్యాప్ అడిగినే ఇదే కనుక చెప్పకపోతే వెస్టర్న్లో పైసలు రావాలి, చైన్ సిస్టమ్ మాట జాయిన్ చేయాలి, వదిలేస్తారు, ఆధార్ కార్డు తీసుకోవద్దు, జాగ్రత్త అని చెప్తారు. మేము మొన్న ఒక అగ్రికల్చర్ మీటింగ్కి వెళ్ళినామండి. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి కాల్ చేస్తున్నప్పుడు ఒక వెస్టర్న్ సార్ మేడం వచ్చి సార్ గవర్నమెంట్ టీచరట, ఒకసారి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి విందాం రా అని చెప్పేసి ఆ పోయిన వ్యక్తి ఇంకొక వ్యక్తికి కాల్ చేసాడు. ఆయన ఏమని చెప్పాలి, వస్తా అని చెప్పాలి, లేకపోతే రానని చెప్పాలి కదా. ఆయన ఏం చెప్పిందంటే, ఓ గదా జాయిన్ చేస్తారు, చైన్ సిస్టమ్ ఒకరికి చేస్తారు, మా జాగ్రత్తలు మిమ్మల్ని చేయమని చెప్తారు. ఆయన ఏం చెప్తే ఈయనకే చెప్తారు. అంటే దట్ ఈస్ పీపుల్స్ నేచర్ అండి. మనిషి తత్వం అనేది అది ఉన్నది. కాబట్టి ఒకటే మనము మన అవసరానికి మనం ప్లాన్ చెప్పకుండా ఎప్పుడైతే ఆ వ్యక్తికి అయితే ఏం అవసరం ఉన్నదో ఆ ప్లాన్ మనం చెప్తే మనం పర్ఫెక్ట్ మీరు ఒకటి అడగండి, నువ్వు కరెక్ట్ ఒక 3 నుంచి 6 నెలల నీకు ఏం డ్రీమ్ అచీవ్ అయితే నువ్వు రాసి పెట్టుకో అని చెప్పాలి. వాళ్ళకి సమాధానం కూడా రాదు ఇక్కడ. అదే సేమ్ 6 నుంచి 12 నెలల్లో నువ్వేం డ్రీమ్ అచీవ్ అవుతామని అంటే 12 నెలల నుంచి 24 నెలల్లో నువ్వేం డ్రీమ్ అచీవ్ అవుతావు, నువ్వు చేసే జాబ్ అని ఇట్లా పట్టి కొట్టేసి వాళ్ళని అడగండి. ఇక్కడ ఆన్సర్ రాదు, ఇక్కడ ఆన్సర్ రాదు, ఇక్కడ ఆన్సర్ రాదు. ఇదే నేను ఇక్కడ ఉన్నా కదా, సేమ్ ఇవాళ 2025లో నేను ఉన్నా కదా, 2 సంవత్సరాలు నా నెంబర్ సేవ్ చేసుకో. ఇదే మళ్ళీ 2/2/28 కల్లా నా స్టేటస్ చూస్తూ ఉంటూ నా లైఫ్ ఏం చేంజ్ అయింది ఈ బిజినెస్ అని చూపిస్తాను నేనైతే. సో ఇక్కడ నాదేం అచీవ్ అయిందంటే, నేను బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు నేను జాన్ లో జాయిన్ అయినా, నేను సెప్టెంబర్ నుంచి బిజినెస్ లో యాక్టివ్ అయినా, నేను జాయిన్ అయిన 2 నెలలనే నేను స్కూటీ అచీవ్ చేసుకున్నా. ఇక్కడనే ఆల్రెడీ నా ఫస్ట్ డ్రీమ్ అనేది అచీవ్ అయింది. సేమ్ మళ్ళీ 6 నుంచి 12 నెలలు ఏం అచీవ్ అయింది అంటే, అక్కడ అవతల వ్యక్తికి ఏం కానీ నేను ఇక్కడ కార్ తీసుకోవడం జరిగింది. సేమ్ 12 నుంచి 24 నెలల్లో ఏం అచీవ్ అయిందని అవతల వ్యక్తిని అడుగుతాం. నేను ఏ కాలే కానీ నాకు మాత్రం అచీవ్ అవుతుంది. అది అచీవ్ అయినాక మీకు చెప్తా. అది ఏంటో కూడా నేను ఇప్పుడే లీక్ చేస్తున్నా. 5 లక్షల చెక్ నేను డిసెంబర్లో తీసుకోబోతున్నా. సో ఇవి నా అచీవ్ అయినాయా కాలేదా? నా నెంబర్ సేవ్ చేసుకోవడం వల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటి? స్టేటస్ మాత్రమే చూడగలిగి. నాతో పాటు ఆయన ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఏం జరుగుతుంది, ఆయనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది ఆ వ్యక్తికి మనం చూపెట్టిన రోజు మన ఇన్కమ్ కానీ వాళ్ళ ఇన్కమ్ కానీ ఈ బిజినెస్ లో ఉన్న పొటెన్షియల్ ఏం వరకు అర్థం కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరాలకి కాకుండా తనకేం ఉన్నది, తనకేం అవసరం ఉన్నది, తనకేం కోరికలు ఉన్నాయి, తన ఫైనాన్షియల్ ఎట్లా ఉంటుంది, ఇవి మనం ఎప్పుడైతే అవతల వ్యక్తి దగ్గర నుంచి మనం గ్రహించగలుగుతామో ఆ లీడర్షిప్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇందాక మా సార్ చెప్పారు కదా, సముద్రం గ్రహిస్తుందని. నేను పోయిన తర్వాత పర్సన్ చూస్తా, పనికి వస్తానంటే అర్ధగంట నాకు చెప్తా, పనికి రాడంటే పావు గంట నేను బ్యాగ్ జబ్ చేసుకుని వెళ్ళిపోతాను. ఎందుకంటే అనవసరమైన టైం అంటే మనం వేస్ట్ చేయకూడదు. కాబట్టి నోరు వస్తాయండి, మన కాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి? ఒక తల్లిదండ్రులు ఒక ముగ్గురు సమానం ఉంటారా? మరి మనకి చెప్పిన ప్రతి ఒక్కరు వినాలని ఆన్సర్ ఏమున్నది, రూల్ ఏమున్నది, అంతే కదా. మీరు గుర్తుపెట్టుకోండి, మన బిజినెస్ 10:1 లెక్క. మనం 10 మందికి ప్లాన్ చెప్తే అందులో ఒక్కరే మనకు కనెక్ట్ అయ్యారు. సో ఆ ఒక్కరి కోసం మనం 100 మందికి ప్లాన్ చెప్పిన రోజే 10 మంది మనకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ 10 మందే నిన్ను గ్రౌండ్ తీసుకెళ్తారు, నిన్ను యూసీడీ తీసుకెళ్తారు, మీరు టీఎస్సీ తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఆ 10 మంది దొరికే వరకే మన డేటా అనేది స్ట్రాంగ్ గా ఉండడం, మన మైండ్ సెట్ ని డీమోటివేట్ కాకుండా చేసుకోవడానికి ఉపయోగపడిన రోజే మన నిజమైన తత్వం బయటపడుతుంది. ఈ రోజు మేము ఒక గ్రౌండ్ లెవెల్ నుండి ఇన్కమ్ మేము తీసుకుంటున్నాం అంటే మాకు కూడా ఎసెప్ట్ వ్యక్తులు లేకుంటారు, బొచ్చ మంది వ్యక్తులు లేకుంటారు. ఒక్కొక్కసారి 100 కిలోమీటర్ల జర్నీ పోతే నాకు ప్లాన్ రమ్మంటారు, ఆ నుంచి ఆ వ్యక్తి ఒకటి మేము రిటర్న్ వచ్చేస్తాం. ఆ రోజు
బిజినెస్ చేస్తాను, నాకు చాలా ఇష్టం బిజినెస్ అంటే అని అన్నారు. 100 బిల్లు చేసి సరే అని చెప్పేసి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మంగపేట వరకు వెళ్ళిన తర్వాత ప్లాన్ విన్నది బాగుంది, ఫుల్ అగ్రికల్చర్ ఉన్నది, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ నేను ఎప్పుడైతే ప్లాన్ చెప్పి వచ్చిందో 2-3 సార్లు మీటింగ్స్ కండక్ట్ చేసింది, చెప్పింది, అంత బాగానే ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే నాకు ఫోన్ అంటే ఎటువంటి పర్సన్స్ ఉంటారని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎట్లా ఉంటుంది అంటే ఇట్లాంటి మాకు చాలా జరిగింది. ఆ రోజు నేను అక్కరాలేదు, నేను వెళ్ళిపోతే ఈ రోజు నేను ఇయర్ తీసుకునేదాన్ని కాదు. నేను ఆమె కోసం కాదు, ఆమె కోసం కాదు, నా కోసం నేను నా దాంట్లో ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒకటి. ఎందుకు దొరక బయట మనం ఎందుకు అనుకోవాలి దొరకదు, ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క పర్సన్కి ఒకటే చెప్తున్నాను, మీకు కనుక లైఫ్లో డ్రీమ్స్ ఉంటే మీరు బిజినెస్ అనేది ఎప్పుడైతే డ్రీమ్స్ లేవు, నేను ఒక చచ్చిపడిపోయిన శవం, బ్రతికున్నా నాలో జీవం లేదు, నేను 3 పూటలు తినడానికి మాత్రమే ఉన్నా, ఏదో ఫ్యామిలీ ఉన్నది, హస్బెండ్ 2 పిల్లలు ఉన్నారు, నా లైఫ్ వీడికి క్లోజ్ అనుకుంటే ఈ బిజినెస్ మనకు సూటబుల్ కాదు. ఎప్పుడైతే ఈ బిజినెస్ లో నేను బాగుంటా, నా పిల్లలకు నేనున్న లైఫ్ కంటే లగ్జరీ లైఫ్ ఇవ్వగలుగుతా, నేను వేసుకునే బట్టల కంటే నా పిల్లలకు బ్రాండెడ్ బట్టలు కొనేయగలుగుతా, నేను చదువుకున్న స్కూల్ కంటే నా పిల్లలు లగ్జరీ స్కూల్లో చదివించగలుగుతా, నేను ఏ జాబ్ చేద్దాం అనుకున్నా, నా హస్బెండ్ ఏ ప్రొఫెషన్ ఉన్నారు, వాళ్ళకంటే నా పిల్లలకి హై ఎడ్యుకేషన్ నేను ఇవ్వాలి అనుకుంటే ఈ బిజినెస్ మనకే సూట్ అవుతుంది. ఈ బిజినెస్ మనకంటే తోపులు ఎవరు లేరు. నేను ఒకటే చెప్తా, ఈ బిజినెస్ మనతో కాకపోతే దునియా మీద ఎవరితో కావాలి. ఎందుకంటే ఆమె చదువుకుంటే 2 కాళ్ళు ఉన్నాయి, ఆమె మన లాగానే ఏదో సేమ్ మనం కూడా కలిగి ఉన్నాం కదా, ఆమె మనకి తేడా ఏమున్నా అంతే కదా. మరి ఆమెతో అయినప్పుడు మనతో ఎందుకు కాదు, ఆమెతో కానప్పుడు మనతో ఎందుకు కాదు. ఒకరి కోసం మనం బిజినెస్ లో కాదు, మన కోసం మనం బిజినెస్ లోకి వచ్చింది. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళు ఏమో చేస్తారు, వీళ్ళు ఏమో చేస్తారు, ఈమెనో అన్నది, ఆమెనో అన్నది, పక్కింటికి పోతే డెమో బాగాలేదు అన్నది, ఈ సబ్బు పేస్ట్ బ్యాగులు పట్టుకొని తింటావా, నన్ను కూడా అన్నాను. మీ సార్ గవర్నమెంట్ టీచర్, నెలకు ₹1,00,000 కానీ మళ్ళీ ఇంట్లో సబ్బు పేస్ట్ అనుకొని బ్యాగ్ వేసుకొని పొద్దున పోతే సాయంత్రం అంటామని చెప్పేసి అన్నారు. నిన్న కూడా మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ వచ్చినప్పుడు ఏదో ఫైనాన్షియల్ టాపిక్ అయితే 2 లక్షలు అయితే పైసలు సరిపోతలేవా అన్నారు. 5 లక్షలు వచ్చినా పైసలు సరిపోదు. ఎందుకంటే ₹1,00,000 వచ్చినప్పుడు ½ లీటర్ పాలు అవుతాం, 2 లక్షలు వచ్చినప్పుడు లీటర్ పాలు అవుతాం. అంతే కదా, సింపుల్ లాజిక్. 5 లక్షలు వచ్చినప్పుడు డైరెక్ట్ బరకాడి పోయి పిండిలో కూడా బాటిల్లో పోసుకొని తెచ్చుకుంటాం, ఎందుకంటే మా ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఇదే సెట్ నేను వాళ్ళకి కూడా చెప్పిన, కాలుకి బట్ట కట్టకుండా తిరుగుతామని అంటే కాలుకి బట్ట కాదు చక్రాలు కట్టుకొని తిరుగుతా అని చెప్తాను. ఎందుకంటే నేను దీన్ని ఆగేది లేదు, DVCD పోవాలి, 10 లక్షలు ఇన్కమ్ తీసుకోవాలి, నేను బెంచ్ కార్ కొనుక్కోవాలి, విల్లా కొనుక్కోవాలి. ఈ నాతో అయితే ఎందుకంటే ఆమె 3 అచీవ్ అయ్యాయి, ఇంకో 2 అచీవ్ కాలేదని 100% అవుతా. ఇదే ప్రిపరేషన్కి నన్ను అర్థాన్ని చూస్తాను, అర్థాన్ని నేను పిలుస్తాను. ఎందుకంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ డెసిషన్. ఎందుకంటే ఈరోజు మేము ఇంత మాట్లాడుతున్నాము ధైర్యంగా అంటే నేను తీసుకున్నాను కాబట్టి నేను 100% మాట్లాడతాను. ఇప్పుడు కానీ ఇంకా 1000 మంది ఉన్నా నేను ఈ డైలాగ్ కొడతాను. ఎందుకంటే మాకు వెస్టేజ్ అనేది లైఫ్ ఇచ్చింది, మా జీవితాన్ని మార్చింది, మా ఫైనాన్షియల్ సెక్యూరిటీని మార్చగలిగింది. ఒకప్పుడు ₹1,00,000 వచ్చినప్పుడు సార్ చెప్పి కార్ అనుకున్నాం, అది 100% కరెక్టే. నేను యూజ్ రికగ్నేషన్ అది కూడా చెప్తాను ఎట్లా జరిగింది. ఆ రోజు కార్ అనుకుంటే ఈ రోజు కార్ అనుకుంటాం. ఆ రోజు కార్ అమ్మినప్పుడు కూడా బాగా ఎందుకు అమ్ముతాం ఈ రోజు కార్ కొంటే కంగ్రాచులేషన్స్ చెప్పి అంటే నోరు ఎట్లా ఉంటుంది అంటే నరంలో నాలుక అన్ని తాగే ఉంటుంది. సో నరమున్న మనం ఏం చేయాలి అంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఒకటే లీడర్స్ ఆలోచించండి, ఆలస్యం చేయకండి. ప్రతి వ్యక్తికి మేము ఎందుకు ఫాస్ట్గా వెళ్ళండి అని చెప్తామంటే ఒకటే, మేమైతే ఏదైతే ఎన్నికైనా టైం వేస్ట్ చేసినామో మీరు చేస్తే లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది ఆల్రెడీ మేము అనుభవించినాం. కాబట్టి ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేయకండి అని చెప్తాం. టైం వేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన డ్రీమ్స్ కూడా వెనకపోతాయి, మన పైసలు వెనకపోతాయి, మన టైం వెనకపోతుంది. ఒకటి చెప్పండి, మనిషి జీవితానికి రేపు చెప్తారా అండి లైఫ్ ఉంటుందా ఉండదని? మనిషి జీవితం ఏంటి, దినదిన గంట 100 ఏళ్ళకి. సో ఇంకొక గంటకి ఏమైతుందో కూడా తెలియదు. మరి ఎంత అచీవ్ కాకుండా చచ్చిపోతే ఏమైతుంది, ఆత్మ మొత్తం తిరుగుతుందా తెలియదా? మరి మిమ్మల్ని అచీవ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇవన్నీ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ అచీవ్ కావాలంటే మనం ఖచ్చితంగా సిస్టంలో 100కి 200% మనం సిస్టంలో ఉండాలి. వితౌట్ సిస్టమ్ మన ప్రెస్టేజ్ బిజినెస్ చేయడం వేస్ట్. నాకు చెప్పండి, బస్సు రోడ్ మీద ఎందుకు పోతుంది, పట్టాల మీద పోతే ఏమైంది, పట్టాల మీద ఎందుకు పోవాలి, రోడ్డు మీద పోతే ఏమైతుంది? దట్ ఈస్ సిస్టమ్. మనకి సిస్టమ్ ఉన్నప్పుడు మనకు కూడా సిస్టమ్ ఉండాలి కదా. నేను ఐటీ వేసుకొని నేను ఇంట్లోనే కూర్చుంటా, కారు బయటకు పెట్టా, మొత్తం అవతల మా అబ్బాయిని చూడాలి, ఇతర డౌన్ లైన్ చూడాలి, నేను ఇంట్లోనే ఉంటా అంటే మన బిజినెస్ అవుతుందా అండి? అవుతుందా? అప్పుడు ఏం చేయాలి, బస్సు తెచ్చి పట్టాల మీద వేయాలి, ట్రైన్ తీసుకుపోయి రోడ్డు మీద వేయాలి. మనది కూడా అట్లనే జరుగుతుంది. ఇది ఎప్పుడైతే మన పని మనం చేయగలుగుతామని రియలైజ్ అవుతామో మన బిజినెస్ లో మనం రియలైజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో నేను ఎందుకు చెప్తా ఉన్నా లీడర్స్ అంటే
మనం ఫస్ట్ సిస్టంలో ఉండాలి. వితౌట్ సిస్టమ్ మనం బిజినెస్లో జీరో. సిస్టంలో ఉండాలంటే ఏం చేయాలంటే ఎవ్రీడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అప్లైన్తో మీరు కౌన్సిలింగ్లో ఉండండి. అదేవిధంగా ఏదైతే మా అప్లైన్ మా మెంటర్స్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో జూమ్ మీటింగ్కి మేమైతే ఎట్లా డెడికేషన్గా 6 to 7 అక్కడ నేర్చుకొని మీకు ఎట్లా నేర్పిస్తూ ఉన్నామో ఎవ్రీడే మనం 6 to 7 జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మన 98% బిజినెస్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. మన జీవితం అంతా సర్కిల్ ఎక్కడ ఉంటుంది అంటే బ్రష్ చేసే కానీ ఉంటుంది. పొద్దుగా బ్రష్ చేసిన కానీ పని స్టార్ట్. బ్రష్ చేయకుండా ఛాయ్ తాగేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్నం తినేటోళ్ళు మరి ఎందుకు బ్రష్ చేయాలి? సిస్టమా కాదు అది కూడా. మరి బ్రష్ చేయండి అంత తినేసే పని అంతా చేసుకోవచ్చు కదా. బ్రష్ చేసినాక ఎందుకు స్నానం చేయాలి? దట్ ఈస్ సిస్టమ్ కదా. మరి ఇక్కడ బిజినెస్ మన డే స్టార్ట్ కావాలంటే మనం ఎవ్రీడే 6 to 7 జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. నేను జూమ్ మీటింగ్ రాను, నేను మాట్లాడాను అని అంటే మన బిజినెస్లో మళ్ళీ జీరో. చేస్తాను ఇదే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు జూమ్లో వీడియో ఆన్ చేసుకొని మాట్లాడగలుగుతారో మన బిజినెస్ ఇప్పుడు ఉన్న దానికంటే 2 మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నేను సీడీ ఎప్పుడైతే లెఫ్ట్ అయిపోతానో నా బిజినెస్ ఉన్నదానికంటే 2 డౌన్ అవుతుంది. ఇది జరుగుతుంది. నాకు జరిగింది కాబట్టి మీ అందరికి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే నేను మాట్లాడడం స్టార్ట్ చేసినో సమత మేడం సూపర్ మాట్లాడుతుంది నన్ను 10 మంది అన్నారు కదా, నేను ఇంకా కొంచెం థర్డ్ చెట్ ఎక్కి బిజినెస్ ఫాస్ట్ చేయడం ఉంది. సో ఇప్పుడు నేనే హైలైట్ అయినా కదా. నేను ఒక 10 రోజులు ఆన్ చేసిన అనుకో ఫస్ట్ మా తండ్రి మేడం నుంచే కాల్ వస్తుంది, మీరు జూమ్లో మాట్లాడతలేరు అని చెప్పేసి. అందుకనే మనం హైలైట్ కావాలి మన టీంకి అంటే ఖచ్చితంగా 6 to 7 మనం జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. సో ఏదో సేమ్ ఎప్పుడైతే మనం సిస్టంలో ఉండడానికి ఫస్ట్ జూమ్ అటెండ్ అయ్యామో అదే విధంగా ఖచ్చితంగా హోమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవాలి. హోమ్ మీటింగ్ చేసిన తర్వాత నేనైతే ఇది బాగా నేర్చుకున్న అప్లైన్ దగ్గరే. సో కరీంనగర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇది ఎప్పటి నుంచో ఫిజికల్ మీటింగ్లో నేను చెప్పాలనుకుంటున్నా. సో ఈరోజు టైం కుదిరింది. నాకు పూర్ణిమ మేడం చెప్పారు ఇది 1 to 5, 2 to 5, 3 to 5, 4 to 5, 5 to 5, 6 to 5, 7 to 5 మేడం. ఇది ఏంటంటే ఒక సక్సెస్ సీక్రెట్ అట. మన బిజినెస్ అంతా ఇక్కడే ఉంటుందట. ఇది ఏంటిదంటేనట ఫస్ట్ మనం ఒక హోమ్ మీటింగ్కి వెళ్ళిన వారంలో ఫస్ట్ 5గురికి ప్లాన్ చెప్పినాం. సెకండ్ హోమ్ మీటింగ్కి వెళ్ళినా 5గురికి ప్లాన్ చెప్పినాం. థర్డ్ హోమ్ మీటింగ్కి వెళ్ళినా 5గురికి ప్లాన్ చెప్పినాం. 4వ రోజు 5గురికి చెప్పినాం. 5వ రోజు 5గురికి చెప్పినాం. 6వ రోజు కూడా 5గురికి చెప్పినాం. మన వారానికి 7 రోజులు కదండి. ఈ 7 రోజులకి మనం ఇక్కడ ఎంత అంటే దాదాపు 30 మందికి మనం ప్లాన్ చెప్పాం. సారీ 25 మందికి మనం 30 మందికి ప్లాన్ చెప్పేసాం. ఈ 5 తీసేయండి, ఇది 7వ రోజు మనం ఇన్వైట్ చేసేది. ఇక్కడ 30 మందికి మనం ప్లాన్ చెప్పినాం కదా. సో ఈ 30 మందికి మళ్ళీ మనం ఫాలో అప్ చేస్తామా చేయమా? ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాం కదా. ఈ 6 రోజులు మనం ఒక్కొక్క 5గురికి ప్లాన్ చెప్తే మనకు టోటల్ ఎంతమంది అయ్యారు? 30 మంది అయ్యారు. 7వ తారీఖు రోజు జరిగేదే ఈ సక్సెస్ మీటింగ్ అనమాట, ఫిజికల్ మీటింగ్. సో ఇక్కడ హనంకోటలో తీసుకుంటే కాజపేటలో జరుగుతుంది, హైదరాబాద్లో కొత్తపేటలో జరుగుతుంది, కరీంనగర్లో ఫిలింపవల్లో జరుగుతుంది, మంచిర్యాల గోదావరి కానీ ఎక్కడైనా కూడా ఈ సక్సెస్ పాటించవచ్చు. 7వ రోజు ఏంటంటే మనం మళ్ళీ 30 మందికి కాల్ చేసి ఇన్వైట్ చేస్తాం. 30 మందిలో కనీసం 5 వస్తారా రారా? ఖచ్చితంగా వస్తారు కదా. వారానికి 5 వచ్చిర్రా, నెలకి ఏంటండి 4 వారాలు కదా. సో ఇక్కడ ఎంత 20 మెంబర్స్ వచ్చిర్రా. ఇక్కడ మీకు ఎంత వచ్చిందండి పీవీ కూడా? వీళ్ళు ఉన్నదే కనీసం 2000 పీవీ వచ్చిందా? వచ్చిన వాళ్ళు ఒక్కరే ఉంటారు, ఇంకొక 4 తీసుకొని వస్తారు. 4 తీసుకొని వస్తారు కదా. ఆ మంత్ మీరు సీరియస్ ఉంటే ఈ వర్క్ చేస్తే మీరు అనుకున్న మిషన్ 90 డేస్లో మీరు ఏ పిండిపోతారో మీరే ఆలోచించుకోండి. నేను చెప్పాను ఇంకా మేము చేసే సీక్రెట్ ఇదే. ఇంత తొందర మీరు క్రౌడ్ ఎట్లయినప్పుడు ఇంత తొందర ₹1,00,000 ఎట్లా వచ్చినాయి అంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఇదే. మొన్న మౌనిక మేడంతో 2 ప్లాన్లు చేసినా, సింగిల్గా పోయి ఒక ప్లాన్ చేసి కచ్చుకున్నా. 3 ప్లాన్లు అయినాయా? సార్తో మీరు బస్ స్టాప్ వచ్చేటప్పుడు ఆల్రెడీ 2 ప్లాన్లకు వెళ్ళినా. ఆ రోజుకు డేట్ నాకు 5 ప్లాన్లు కంప్లీట్ అయినాయా? దాని సక్సెస్ఫుల్ ఇక్కడ ముగ్గురు కూర్చున్నారా లేదా? ఈ సక్సెస్ ఫార్ములా మనం పాటించి రోజు మనం క్రౌడ్ కాదు డిఎస్డి కూడా కావచ్చు. ఈ సక్సెస్ ఫార్ములా పాటించే ఈ రోజు మన అప్లైన్స్ అందరూ కూడా ముందుకు పోవడం స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఖచ్చితంగా రోజుకి 5గురికి ప్లాన్ చెప్పండి. 6వ రోజు ఈవినింగ్ కూర్చోండి. ఈ 30 మందికి మీరు కాల్ చేసి ఇన్వైట్ చేయండి. ఇందులో పోయి మనకు ఒక 5 మెంబర్స్ రియలైజ్ అయ్యి కనీసం ఒక్కరు బిజినెస్ లో నిలిచినా కూడా మనం బిజినెస్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నెలకు 4 వస్తారు. కనీసం నేను 20 మంది వేస్తే కదా అందరు వస్తే 4 వచ్చినా కూడా ఈ 4 డైమండ్ ఎందుకు? ఆ 4 దగ్గర బ్రాంచ్ కావా? ఆ 4 ఇంకొక 4 తీసుకురా క్రౌడ్ కావా? ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే మన బిజినెస్ ఇంతకు 3 అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. మీరు ప్రతి ఒక్కరు 2025 డిసెంబర్ 30వ తారీఖు ప్రతి ఒక్కరు 1 lakh ఇన్కమ్ ఉండాలి, 15 లక్షల కార్ తీసుకోవాలి. మీరందరూ కూడా క్రౌడ్ పొజిషన్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మళ్ళీ ఈ మీటింగ్ సండే రోజు కండక్ట్ చేస్తాం. మేము ఏదైతే టూర్ వెళ్తున్నామో దాని గురించి మీకు వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ ఇస్తా. సో నేను లాస్ట్ కరీంనగర్ మీటింగ్ లో మీరే డైలాగ్ చెప్పిన, ఒకప్పుడు మా నాన్నమ్మ వాళ్ళది కాళేశ్వరం తర్వాత విలేజ్ అనమాట. మా అమ్మ వాళ్ళ నేను పుట్టింది పెరిగిందంటే చెన్నూరు. ఇక్కడ నుంచి అక్కడికి దేవుడికి ఉంటాయి కదా బోనాలు చేయడానికి వెళ్ళినప్పుడు మేము చిన్నగా ఉండేది. అటు వెళ్ళాలంటే మధ్యలో పడవ ఉంటుంది, ఆ పడవ దాటేసి నేను అట్టుకోవాలి. మా అమ్మది మా డాడీని చేయి గట్టిగా పట్టుకొని చెప్పేసి ఆ పడవలు ఎక్కేది. ఆ వాటర్ దాటే వరకు వాళ్ళు కర్రలతో నిడతారు కదా, నిడతా ఉంటే ఇది ఎక్కడ పోతుంది అనుకునేది. అది నీళ్ళు వచ్చేదన్నమాట. ఆ నీళ్ళు వస్తే వాళ్ళు బకెట్తో తీసి పడేసేది. వామ్మయ్య పడవే పిల్లలు పడతాం కావచ్చు అని చెప్పేసి కొన్ని కన్నా స్కిప్ కొట్టేది. అదే ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ నుంచి అది ఒక్క అంతస్తు పడవనే నీటిలో నిడతా ఉంటే భయం అయ్యేది. 25 అంతస్తుల పడవ ఎక్కిన తర్వాత దాని పవర్ ఏందో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ. విష్ So,